కాంగ్రెస్ తో తనకున్న 40 ఏళ్ల అనుబంధాన్ని తెంపేసుకోవాలని డిసైడ్ అయ్యారట మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఉదయం నుంచి అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కారు ఎక్కుదామా, కమలం పువ్వు పట్టుకుందామా అని చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. తాటిపత్తి జీవన్ రెడ్డి వైఎస్ఐఎంలో ఉత్తర తెలంగాణలో ఒక ఊపు ఊపిన నేత. మంత్రిగా కరీంనగర్లో చక్రం తిప్పిన లీడర్. కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తన అనుచరులకు కౌన్సిలర్ టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ కు ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డికి అస్సలు రుచించడం లేదు. వీటికి తోడు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంజయ్ వర్గానికి ఇవ్వడంతో జీవన్ రెడ్డి హర్ట్ అయ్యారు, అలిగారు. అధిష్టానం బుజ్జగించినా అయ్యా మీకో దండం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవన్నారు. త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటానన్నారు జీవన్ రెడ్డి. ఆ తర్వాత రాజ్యసభ రేసులో జీవన్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన కూడా గతహ ఆ రాజ్యసభ సీట్ అయినా ఇవ్వండని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఆయనకు రాజ్యసభ సీటు కూడా దక్కలేదు. రాజ్యసభ ఎన్నికలు ముగిశాక జీవన్ రెడ్డి స్పందించారు. తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నది మీ ద్వారానే విలువ. చెప్పినట్టుగానే జీవన్ రెడ్డి శనివారం తన అనుచరులతో మాట్లాడారట. 40 ఏళ్లు పార్టీకి సేవ చేసినా అనుచరులకు న్యాయం చేయలేకపోతున్నానని వాపోయారట. పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు తెలిపారట. బీఆర్ఎస్ కు వెళ్తే ఎలా ఉంటుందని అనుచరులతో చర్చించారట జీవన్ రెడ్డి. చాలా మంది కారు ఎక్కుదామన్న ప్రతిపాదనకు ఓకే చెప్పారట. కానీ కొందరు బీజేపీకి వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. దీంతో జీవన్ రెడ్డి 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీలోకి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పారట. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని భావిస్తున్నారట జీవన్ రెడ్డి. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ జగిత్యాల గ్రూప్ పేరును టీం టీజేఆర్ గా మార్చి పార్టీ మార్పుపై అనుచరులకు పార్టీకి హింట్ ఇచ్చారు జీవన్ రెడ్డి.